అండి అందరికీ. మీ డైట్లో ఉన్నారా? అయితే ఇలా డైట్లో ఇది కూడా యాడ్ చేసుకోండి. 5 బాదంలు తీసుకున్నాను. మొత్తం పైన పొట్టు తీసేసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా మనం పొట్టు తీసి పెట్టుకున్న బాదం మొత్తం అందులో వేసేసుకోవాలి. 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. ఈ విధంగా వస్తుందండి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకొని మొత్తము మళ్ళీ ఒక 1/2 గ్లాస్ వాటర్ కలుపుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ నిండా సబ్జా గింజలు వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ అయినా తీసుకోండి, 1½ టీ స్పూన్ అయినా తీసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకొని 1 అవర్ పాటు రెస్ట్ ఉంచండి. మొత్తము గింజలన్నీ మెత్తబడిపోతాయి, మంచిగా ఉబ్బుతాయి అవి. ఈ విధంగా స్ట్రక్చర్ వస్తుందండి. 1 అవర్ తర్వాత ఒక బౌల్ తీసుకొని గిన్నెలు అందులో కొంచెం కొంచెం వేసుకోవాలి. 2 గిన్నెలలో బనానా తీసుకున్నాను. మొత్తం తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులో బనానా లేకపోతే పోమగ్రేనేట్ అయినా యాపిల్ అయినా ఏదైనా తీసుకోవచ్చండి. పైనుంచి హనీ వేసుకోవాలి. 1 స్పూన్ నిండా తీసుకోవాలి. షుగర్ అయితే యాడ్ చేసుకోకూడదు, హనీ తీసుకోవాలి. అంతే అండి. చాలా ఈజీగా డైట్లు ఉన్న వాళ్ళకి చక్కగా ఉపయోగపడుతుంది. మార్నింగ్ అయినా సరే, ఈవినింగ్ అయినా సరే, ఎప్పుడైనా తీసుకోండి. ఇలాంటి సింపుల్ ఈజీ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని.